విశాఖ రైల్వే జోన్ ప్రకటన కేవలం కంటితురుపు చర్యనని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వాల్తేరు డివిజన్ ను కనుమరుగు చేస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా ప్రకటించడం తప్ప కేంద్రానికి చిత్తశుద్ధి లేదంటున్న రామ్మోహన్ నాయుడుతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ రైల్వే జోన్ అంశాల్లో కీలక భూమిక పోషించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రైల్వే జోన్ ప్రకటన జరిగిపోయింది, అయినా కొంతమందిలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది కారణం ఏంటంటారు? ఇందులో అనేక అభిప్రాయాలు ఈరోజు ప్రజల్లో కూడా రావడానికి స్పష్టమైన క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కేవలం ఏదో ఆదరా బాదరాగా ఒక నిర్ణయంగానే వాళ్ళు తీసుకున్నారు తప్ప ఈరోజు ఇందులో అంశాలు ముఖ్యమైనటువంటిది ఆంధ్ర అంతా కూడా ఈ జోన్లో రావాలన్నాం. అటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 7 స్టేషన్లు ఖుర్దా డివిజన్లో ఉన్నాయి, అవి ఇంకా అలాగే మిగిలిపోతున్నాయి. దాన్ని యాడ్ చేశారా లేదా అని చెప్పలేదు. వాల్టేర్ డివిజన్ పూర్తిగా తొలగించడం జరిగింది. వాల్టేర్ డివిజన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డివిజన్, ఎంతో చరిత్ర కలిగినటువంటి డివిజన్. ఇది ఆదాయంలో కూడా అత్యంత ఆదాయం కలిగినటువంటి డివిజన్. అటువంటి డివిజన్ ఈరోజు పేరు లేకుండా చేశారనంటే అక్కడ కూడా చాలా అన్యాయం జరిగినట్టే మేము భావిస్తున్నాం. అదే రకంగా కిరండూల్ కార్గో లైన్ ఏదైతే కేకే లైన్ ఉందో అందులో రెవెన్యూ కూడా ఏదైతే షేరింగ్ పెట్టారో 30-70 బేసిస్ మీద పెట్టారు. ఆ 30-70 అన్న మాట ఏ రకంగా వచ్చింది, ఏ నిర్ణయం ప్రకారం తీసుకున్నారు, కమిటీ చెప్పిందా, రైల్వే బోర్డు చెప్పిందా, దీని మీద కూడా ఎక్కడ అవగాహన లేదు. వీటన్నిటికీ మించినటువంటి విషయం ఏంటంటే నిన్న పీయూష్ గోయల్ గారు ప్రెస్లో చేసినటువంటి ప్రకటన అది. గతంలో కూడా ఇటువంటి ప్రకటనలు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేసింది, కానీ అమలు మాత్రం ఎక్కడ చేయలేదు. కాబట్టి ఈరోజు చేసినటువంటి ప్రకటనకి ఏ రకంగా మీరు అమలు చేస్తారు? కేబినెట్ ఆమోదం ఉందా, లేకపోతే ప్రధానమంత్రి గారు సంతకం పెట్టి ఇవ్వండి అని చెప్పారా, లేకపోతే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా, రైల్వే బోర్డుని కన్సల్ట్ చేశారా? ఈ విషయాలన్నింటి మీద కూడా ఎక్కడ కూడా సరైన క్లారిటీ లేకుండా కేవలం మోదీ గారు వస్తున్నారు కాబట్టి ఆ వ్యతిరేకతని ఏ రకంగా మనం ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు వాల్తేర్ డివిజన్ మనకుంది, దీంతో పాటు రాయగఢ్ డివిజన్ వస్తుంది అంటారు. దీనివల్ల ఇబ్బంది ఏముంది? వాల్టేర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన భాగం కేకే లైన్ కూడా ఈరోజు రాయగఢ్ డివిజన్కి పంపిస్తున్నారు. దానివల్ల ఆదాయం తగ్గుతుంది. మనకి కేవలం పాసింజర్ ఆదాయం 500 కోట్ల వరకు వస్తే సుమారు 5,000 కోట్ల వరకు కూడా ఆదాయం రాయగఢ్ డివిజన్కి వెళ్తుంది. ఇక్కడే చాలా వరకు పొంతన లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలంటే సరైన బేసిస్ మీద రెవెన్యూ షేరింగ్ చేయండి. అలాగే ఏదైతే శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం కానీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర స్టేషన్స్ అన్ని కూడా ఈ జోన్లో కలపండి. ఈ విషయాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి ఏ రైల్వే స్టేషన్లు ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది? ముఖ్యంగా నా దృష్టిలో ఉన్నటువంటివి ఖుర్దా రోడ్లో ఉన్ని పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఒక 7 స్టేషన్లు ఉన్నాయి. మధ్యలో కూడా ఒక 5 చిన్న స్టేషన్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఉండే ప్రసక్తి ఉంది. వాటన్నింటినీ కూడా యాడ్ చేయమంటున్నాం. అలాగే విజయనగరం జిల్లాలోనే ఏవైనా రాయగఢ్ డివిజన్లోకి వెళ్ళే అంశాలు ఉన్నాయి? విజయనగరం అందుకే, ఎందుకంటే నేను రైల్వే అధికారులతో కూడా నేను ప్రకటన తర్వాత మాట్లాడాను, కానీ వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయం మాకు కూడా క్లారిటీ లేదు. జోన్ ఎక్కడి వరకు వస్తుందో ఏ రకంగా నిర్ధారిస్తారనేది వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోగలం. క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చామని చప్పట్లు కొట్టమంటే ఈరోజు ఎక్కడి వరకు వస్తుందో తెలియదు, ఎంత ఆదాయంతో వస్తుందో తెలియదు, డివిజన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ పెడుతున్నారో తెలియదు. ఇవేవి తెలియకుండా మనం ఏ రకంగా అంగీకరిస్తాం? పోరాడిన వాళ్ళం మేము, సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం మేము. కాబట్టి పూర్తి శాతం మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం వచ్చేంత వరకు కూడా మేము దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. మోదీ గారి తాలూకా రాజకీయ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఒక పక్కన అటువంటి గంభీరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశం కూడా అడుగులు వేస్తున్నప్పుడు రాజకీయంగా ఇటువంటి నిర్ణయాలు కూడా ఆయన తీసుకొని న్యాయం చేయకుండా ఆయన తాలూకు విజిట్స్ కోసం వస్తున్నటువంటి నిర్ణయాలు ఈ రకంగా చేయడం అనేది అది ఆయనకే దక్కుతుంది, అటువంటి నిర్ణయాలు తీసుకునేది. మేమేమంటున్నాం? దేశం అంతా కూడా ఐక్యతగా ఈరోజు ఏ నిర్ణయం అయినా తీసుకోవాలని ఉంటున్నాం. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ అనేది పెట్టారు, మన సుష్మా స్వరాజ్ గారు పంపించారు. దానికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, అప్పుడు హోమ్ మినిస్టర్ గారిని పంపిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి, దేశ వ్యవస్థకి హెడ్గా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి గారు. అటువంటి మీటింగ్స్కి ఆయన రావాలి. ఆయన రాకుండా ఆయన రాజకీయంగా అన్ని దగ్గరలు తిరుగుతున్నారు, ఓపెనింగ్లు చేసుకుంటున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే ఆయనకి ప్రశ్నిస్తే మాత్రం ఈరోజు మీరు నన్ను ఎలా ప్రశ్నిస్తారని చేస్తున్నారు. అటువంటి విషయాల్లో మాత్రం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి స్థానానికి దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నందుకు మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? తెలుగుదేశం పార్టీ తాలూకా ఆలోచన దేశంలో కూడా ఒక మంచి పటిష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి. మోదీ గారు అన్ని రాష్ట్రాలకి కూడా తీరనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఆయన సొంత లబ్ధి కోసం సిబిఐ, ఈడీ, ఐటీ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటున్నారు. కాబట్టి ఆయన గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఒక వ్యూహంగా అన్ని పార్టీల కలయికతో ఒక పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా 25 ఎంపీ స్థానాలు గెలవడానికి చూస్తున్నాం. అదే రకంగా రాష్ట్రానికి వచ్చేసరికి ఒక ఎజెండా మనం పెట్టుకున్నాం. 2022కి టాప్ 3 స్టేట్స్లో మన స్టేట్ ఉండాలి. 2050కి ప్రపంచంలోనే
ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా చేయాలి. దానికి అడుగులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి, పునాదులు వేశాం. అమరావతి అవుతుంది, పోలవరం అవుతుంది. దానికి అవన్నీ కూడా సమకూర్చాలనంటే చంద్రబాబు నాయుడు గారు గెలాలి. కాబట్టి రాష్ట్రంలో వ్యూహం 150 సీట్లు పైగా గెలవాలి, కేంద్రంలో వ్యూహం 25కి 25 సీట్లు గెలవాలి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. దేశంలో కూడా ఒక ప్రధాన భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోషించాలనేది మా ఐడియా. విశాఖ జోన్ ఉత్తరాంధ్ర జిల్లాలను విడగొట్టే విధంగా ఉంది. ఆ విధంగా పోరాటం ఏమేమి చేద్దాం? ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా విడిపోదు, ఏ నిర్ణయం వల్ల విడిపోదు. ఎంతో ఐక్యతతో కదిలినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఉత్తరాంధ్ర ప్రాంతం. ఇందులో ఏ పిసరకైనా, ఏ కొంతకైనా సరే అన్యాయం జరిగితే యావత్ ఉత్తరాంధ్ర కూడా దానికోసం ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి నాయకత్వం ఆ రకంగా మేము వహిస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా సరే వాళ్ళందరికీ కూడా సమాయత్తం చేసుకొని ముందుకు నడవడానికి మా పోరాటంతో మనం సహకరిస్తాం. కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.